BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రత్యేకంగా మొట్టమొదలు మేషరాశి. మేషరాశి వారికి ఈ మాసం నందు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా, వినోదాల పరంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి పనులు కాస్త ఆలస్యమైనప్పటికీ త్వరగా పూర్తి చేసుకుంటారు. గృహిణుల విషయానికి వస్తే వీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తయినప్పటికీ ఏదో తెలవనటువంటి ఆందోళన వీరి యందు అధికంగా ఉంటుంది. గడిచేటువంటి రోజులు బాగానే ఉన్నప్పటికీ రాబోయేటువంటి రోజులలో ఏలిననాటి శని ప్రభావం వలన కొన్ని చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహం కాని వారికైతే శీఘ్రం వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతానము అందుతుంది. అదేంటండి మరి ఏలినాటి శని ప్రభావం అంటున్నారు, ఇబ్బంది కలుగుతుంది అంటున్నారు, మళ్ళీ వివాహం సంతానం అంటున్నారు. ఏంటంటే మనకి ఏదైనా సరే ఒక బాధ్యతని ఇచ్చి ఆ బాధ్యత ఇచ్చి శనిదేవుడు ఇబ్బంది పెడతాడు. ఉదాహరణకు చెప్పాలనంటే మనకు ఒక స్కూల్లో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపాల్ అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఈ అబ్బాయిని బట్టి ఇతను ఏ సెక్షన్లో కూర్చుంటే బాగుంటుంది, ఇతనికి ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అని మనల్ని డిసైడ్ చేస్తాడు. అది ఇప్పుడు మీకున్నటువంటి రాష్ట్రాధిపతులు కానివ్వండి, లగ్నాధిపతులు కానివ్వండి, నక్షత్రాధిపతులు కానివ్వండి, తర్వాతకి ఇప్పుడు నడిచే దశ ఏమవుతుంది అనేటువంటిది మీకు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ లాంటివాడు. అంతర్దశ అలాగే గోచార రీత్యా ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఏంటంటే మీకు ఒక ఫేవరెట్ టీచర్ ఉండి మీకు ప్రాపర్గా గైడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, బాగా చెప్పేవాళ్ళు ఉంటారు, సరైనటువంటి మార్గాన్ని చూపించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడున్నటువంటి శని కూడా, బృహస్పతి గురుగ్రహం కూడా అలాంటివే. గురువు చాలా సాత్వికంగా చెబితే శని మాత్రం చాలా రూడ్గా చెప్తాడు. ఆ రూడ్నెస్ అనే దాని వల్లనే ఎన్నడూ మాట పడని వాళ్ళు మాట పడతారు. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా ఏదైనా ఒక మాట భేదం వచ్చి ఉద్యోగాన్ని మానేసేదాకా కూడా వెళ్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో తరచూ విన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సలహాల మేరకు, ఉదాహరణకు మనం కూర్చొని ప్రాపర్గా బిజినెస్ చేస్తుంటే ఎవరో వచ్చి ఏదో సలహా ఇస్తారు, ఆ ఇచ్చినటువంటి సలహా బాగుందని చెప్పి ఇంప్లిమెంటేషన్కి వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం చూసిన దానికి, మనం విన్నదానికి, డైరెక్ట్గా మనం ఇన్వాల్వ్ అయిన దానికి చాలా తేడా ఉంటుంది. అలాంటివి అన్నీ కూడా అర్థం చేసుకోకుండా తొందరపడి వెళ్తే వ్యాపారస్తులు ఇబ్బంది పడతారు. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వీరికి ఎంచుకున్న ప్రాజెక్ట్స్ వల్ల తలకాయ నొప్పి అనేటువంటి భావనలో ఉంటారు. మొత్తానికి అనుకున్న పనులన్నీ కూడా ప్రాపర్గా పూర్తి చేస్తారు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత డిజాస్టర్గా అయితే ఉండదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగానే ముందు వచ్చేటువంటి రోజులు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి వచ్చినటువంటి సంబంధాలని కానీ అవకాశాలని కూడా. అలాగే ఎవరైతే ఈ యొక్క కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారో వీరందరూ కూడా వీలైనంత వరకు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. ఈ రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏంటంటే శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం చదివితే మంచిది. అలాగే నిత్యము సూర్య నమస్కారాలు ఆచరించడం వీరికి చాలా చాలా శక్తినిస్తుంది. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గృహిణులకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే సినీ రాజకీయ రంగాల వారికి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి, కోర్టు గొడవల్లో చికాకుల్లో బాగా ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తవంగా అందరికీ కలిపి ఒకే ఒక రెమెడీస్ బాగా వర్తిస్తుంది. ఈ జూన్ మాసం అంతా కూడా మనకు ఆదివారం నుండి ప్రారంభించి శనివారం వరకు కూడా నిత్యము కూడా నేను ఇప్పుడు చెప్పేటువంటి విధానాన్ని ఫాలో కావండి. చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ప్రప్రథమంగా ఆదివారం నాడు చాలా లిమిటెడ్గా మీకు ఈ యొక్క ఖర్చు అనేటువంటిది ఉంటుంది. ఏంటిది ఇంతకీ అదంటే ఆదివారం నాడు నవగ్రహాల దేవాలయంలో, నవగ్రహాల గుళ్ళో సూర్యుడి ముందు, మధ్యలో సూర్యుడు ఉంటాడు, ఆయన ముందు ఒక ఆకు డొప్ప పెట్టేసి
దాంట్లో ఒక పిరికెడు గోధుమలు వేయండి, దాంట్లో ₹1 బిళ్ళ పెట్టండి. అలాగే కొత్త మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. వీలైతే దీపంకి వేసేటువంటి ఒత్తి ఎరుపు రంగులో ఉండాలి, లేదా ఆవు నెయ్యి కుంకుమ కాస్త కలిపి గనక మీరు దీపం వెలిగిస్తే ఆ జ్యోతి కొంచెం ఎరుపుగా వెలుగుతుంది. ఇలా చేసి ప్రదక్షిణలు 21 ప్రదక్షిణాలు మీరు సవ్యంగా చేయండి. తర్వాతకి 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా చేయండి. మనకు ఉన్నటువంటి నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. అయితే సూర్యుడి నుండి మనకి శని వరకు సవ్యంగా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయాలి. మిగిలినటువంటి రాహువుకు కేతువుకు 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. మొత్తం 27 ప్రదక్షిణాలు చేయాలి. 21 ప్రదక్షిణాలు సవ్యంగా చేయండి, 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా చేయండి. ఇలా ఆదివారం నాడు నుంచి స్టార్ట్ చేయండి. సోమవారం నాడు ఒక పిరికెడు బియ్యం ఆకుడొప్పలో వేసి ₹1 బిళ్ళ పెట్టేసి మళ్ళీ ఒక కొత్త మట్టి దీప ప్రమిద, మట్టి ప్రమిద అంటే ఇంత చిన్నదేం సరిపోతుందండి. ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతోని దీపారాధన చేయండి. అదే మంగళవారానికి వచ్చేసరికి కుజగ్రహానికి ముందు కందిపప్పు లేదా కందులు ఆకుడొప్పలో వేసి ₹1 బిళ్ళ పెట్టేసి చిన్న దీపారాధన చేయండి. అలాగే బుధవారం నాటికి వచ్చేసి ఈశాన్య భాగంలో బుధగ్రహం ఉంటుంది. ఒక ఆకుడొప్పలో పెసరపప్పు లేదా పెసలు వేసి ₹1 బిళ్ళ వేసి దీపారాధన చేయండి. అలాగే బృహస్పతి గ్రహానికి గురువారం నాడు బృహస్పతి గ్రహం అంటే నార్త్ సైడ్ మధ్యలో ఉంటాడు. ఆయన దగ్గర ఆకుడొప్పలో శనగలు వేసి దాంట్లో ₹1 కాయిన్ పెట్టేసి దీపారాధనకు చిన్న మట్టి ప్రమిద దాంట్లో ఒత్తి వేసి వెలిగించండి. మీరు ఎప్పుడు దీపారాధన చేసినా తూర్పు లేదా పడమర చూడాలి తప్ప ఉత్తర దక్షిణాలు చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే శుక్రవారం నాటికి వచ్చేసి బొబ్బెర్లు తీసుకొని ఒక ఆకుడొప్పలో పిరికెడు బొబ్బెర్లు మాత్రమే వేసి ప్రాచ్య దిగ్భాగము అంటారు, అంటే తూర్పు భాగంలో శుక్రగ్రహం ఉంటాడు, 3 గ్రహాలు ఉంటాయి మధ్యలో. ఆ గ్రహం దగ్గర ఈ ఆకుడొప్పలో ఈ ₹1 బిళ్ళ పెట్టేసి శుక్రవారం నాడు దీపం వెలిగించండి. శనివారం నాడు నువ్వుల నూనె, పడమర దిక్కున మనకి 3 గ్రహాలు ఉంటాయి, అందులో మధ్యలో ఉండేటువంటి గ్రహమే శనేశ్వరుడు. కాబట్టి మట్టి ప్రమిదలో దీపం నువ్వుల నూనెతో వెలిగించాలి. ఆకుడొప్పలో నువ్వులు పోసుకొని ఒక చిన్న గ్లాసుడు నువ్వుల నూనె స్వామివారి పైన వేసి కాసిన్ని నువ్వులు కూడా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా విగ్రహాన్ని తాకరాదు. ఏ నవగ్రహాల్లో ఏ విగ్రహానికి తాకొద్దు. చాలామంది బెల్లం పెట్టాలి లేకుంటే బొట్టు పెట్టాలని చెప్పేసి విగ్రహాన్ని తాకుతూ ఉంటారు. అలా తాకాల్సిన పని లేదు. కావాలంటే ప్రతిరోజు కూడా ఇంత చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా కూడా పెట్టచ్చు. అలాగే మనకి రాహుకేతువులు ఉంటారు కదండి మరి అని చాలామందికి డౌట్ వస్తుంది. రాహుకు కేతువుకు మంగళవారం నాడే లేదా ఆదివారం నాడు, లేదా రాహుకు మంగళవారం కేతువుకు ఆదివారం నాడుగా సెగ్రిగేట్ చేసుకొని ఈ రాహుగ్రహం దగ్గర మినుములు, నల్ల మినుములు లేదా మినప్పప్పు ఒక ఆకుడొప్పలో వేసి దీపారాధన చేయండి. అలాగే కేతువుకు వచ్చేసి మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఉలవలు ఒక పిరికెడు ఆకుడొప్పలో వేసి దీపారాధన చేయండి చిన్న మట్టి ప్రమిదలో. ఇలా నవగ్రహాలకి కూడా మనము నిత్యము ఈ నెల రోజుల పాటు కూడా చేసుకోవడం వలన నవగ్రహాలు మన జీవితంలో దశ అంతర్దశ విదశల వారీగా వస్తూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి అందరికీ, పిల్లలకి, గృహిణులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ జాతకరీత్యా ఒకవేళ మీకు జాతకం తెలియకపోయినా సరే మీరు నవగ్రహాలకి శాంతి చేసిన దాంతో సమానం. ఇంకా వీలైతే మీరు పెట్టేటువంటి ఆకుడొప్ప ఇంతంత ఉప్పు, పిరికెడు రాళ్ళ ఉప్పు పోసి పెడితే ఇంకా మంచిది. శారీరక బాధ, నరదిష్టి, నరఘోష కూడా దానివల్ల పోతుంది. ఇవన్నీ కూడా మనం అధికమైనటువంటి ఖర్చు లేకుండా పెద్ద పెద్ద హోమాలు లాంటివి చేయించుకోకుండా ప్రశాంతంగా ఉండేదానికి దోహదపడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా నవగ్రహాల దేవాలయానికి వెళ్ళినప్పుడు చదవవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అలాగే జూన్ నెలలో స్కందషష్ఠి వస్తుంది. స్కందషష్ఠి రోజున జంట నాగులకు వీలైతే క్షీరాభిషేకం చేయండి. స్కందగిరి లాంటి టెంపుల్స్ కానీ లేదా మోపిదేవి లాంటి దేవాలయానికి కానీ, పళని, కుక్కి లాంటి దేవాలయానికి వెళ్తే కనుక అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజాదులు నిర్వహించుకోవడం వల్ల కుజగ్రహ వల్ల వచ్చేటువంటి కుజదోషం వల్ల కానీ సర్పదోషాలు కూడా తొలగిపోతాయి.
ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ ఉంటే మనం ఇన్ డీటెయిల్డ్గా డెప్త్గా జాతకం 60 నుండి 70 పేజీల్లో మీకు అందించి ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీతో హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు డీటెయిల్డ్గా మీ జాతకం గురించి మాట్లాడి విశ్లేషణతో మీకు ఆ PDF కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.